గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నట సార్వభౌముడు స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలో పలువురు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. సో ప్రస్తుతం మనం ఎన్టీఆర్ రోడ్డు మీద మనం ఒకసారిగా ఎన్టీఆర్ బొమ్మను చూసుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహం మీద ఇప్పుడే పలువురు రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడే ఎన్టీ రామారావుకి నివాళులర్పించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఇప్పటి వరకు రాజకీయాల్లో లేడు. అంటే ఒక సినిమా రంగంలో కానివ్వండి, ఏ రంగంలోనైనా కానివ్వండి, ఒక్కసారిగా తను కృష్ణుడి వేషం వేసినా, అలాగే రాముడి వేషం వేసినా, రావణాసురుడి వేషం వేసినా, ఎటువంటి ఏ వేషం వేసినా కానీ ఎన్టీఆర్ ఆ పాత్రలో లీనమైపోయి ఉండేవాడని చెప్పేసి కూడా ఇప్పుడే మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు అతని సేవలను కొనియాడారు. అంటే అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక మహానేత అంటూ కూడా అతని సేవలను కొనియాడాడు. అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు తను రాజకీయంగా ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో మేలు చేసే పనులు చేశారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని ఫాలో అవుతున్నాయని చెప్పేసి కూడా అందరూ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయంగా దాదాపు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన ఏకైక మహోన్నత వ్యక్తి డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇటు టీడీపీ పార్టీ నెలకొల్పిన తర్వాత టీడీపీ పార్టీని 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు, మహిళలకు మేలు కలిగే ఎన్నో రాజకీయ పరిణామాలు కూడా ఎన్నో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా అక్కడ చూసుకుందాం. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద అతన్ని విగ్రహానికి రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాళులర్పించిన పరిస్థితి కనబడుతోంది. అంటే రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కూడా అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏది ఏమైనా ఎన్టీఆర్ సేవలను కూడా పూర్తిగా కొనియాడుతూ వారి సేవలను కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడుతుంది. రేణుకా చౌదరి గారికి, ఎన్టీ రామారావు గారికి ఒక మంచి సాన్నిధ్యం ఉంది. అంటే దాదాపు నా పార్టీలో ఉన్న ఏకైక మగ సింహం అంటే కూడా ఎన్టీఆర్ రేణుకా చౌదరి అని కొనియాడాడు. సో ఒకసారిగా రేణుకా చౌదరి గారికి ఎన్టీ రామారావు అనుబంధం ఏ విధంగా ఉంది ఒకసారిగా ఆమె మాటలను విందాం. ఒకసారిగా మాట్లాడి చూద్దాం. మేడం ఏమంటారు? ఒకసారిగా అతనికి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంది ఒకసారి మాట్లాడదాం, తన మాటలను తెలుసుకుందాం. చెప్పండి, ఎన్టీ రామారావు గారికి మీకు అత్యంత సాన్నిధ్యం ఉంది, అంటే అతని దగ్గరగా చాలా దగ్గరగా చూశారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది మేడం? ప్రధానంగా నన్ను ఒక చెల్లిగా, తల్లిగా అన్ని విధాలుగా చూసేవారు. ఆయన ఇచ్చిన అవకాశం, బహుశా ధైర్య సాహసాలతో వారు ఉన్నారు కాబట్టి అదే నాలో కనిపించిందేమో. కానీ నన్ను చాలా గారాభంగా చూసుకున్న వ్యక్తి. భోజనాల కాడ నుంచి అన్నీ కూడా ఆయన ఎంతో ప్రేమగా నాకు కూడా తినిపించేవారు. ఈ ప్రయాణాల్లో మేము ఉన్నప్పుడు ఆయన మనోధైర్యం, ఆయన నమ్మకం, ఆయన పట్టుదల, అలసట ఉండేది కాదు. ఆయన ప్రజల గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ, మీరు గమనిస్తే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కేవలం చదువుకున్నోడికే ప్రాముఖ్యత అని గుర్తించి అనాకాని ఖర్చు పెట్టకుండా మాలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి పార్లమెంట్ వరకు పంపిన ఘనత ఆయనకే తగ్గుతుంది. అసలు కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలవదు, ముఖాపరిచయం కూడా లేదు. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి, బాబు వీడెవడో బస్సు ఎక్కించి పంపించండి హైదరాబాద్, అటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన వేసిన పునాది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి నందమూరి గారు చేసిన, బహుశా నాకు అనిపిస్తుంది ఇవాళ వాట్సాప్ సిస్టంలో రియలీ గ్రేట్ లీడర్స్ని అందరూ మర్చిపోతున్నారు. వాస్తవానికి వారు చేసే పార్టీలు వదిలేయండి పక్కకి, ఒక వ్యక్తిగా ఆయన సినిమా రంగంలోనే కాదు రియల్ లైఫ్లో కూడా 70 mm ఆయన బతికిన వారు. చెమటలు కార్చుకుంటూ మాడు టెండలో కేంద్రంలో దేవీలాల్ గారిని ఒక ప్రధానమంత్రి చేయాలని నిస్వార్థంగా, బేరాలు లేవు, నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి,
మామూలుని డెప్యూటీ చేయండి, నన్ను చేయండి, అవన్నీ అడగలేదు ఆయన. ఎన్టీఆర్ అని చెప్పి ముందుకెళ్ళి అక్కడ కూడా ఆయనకి బోల్డ్ మంది అభిమానులు ఇవాళ వరకు ఉన్నారు. అండ్ దేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో రాసి ఉంటుంది. మహిళలకి ప్రత్యేకంగా సమాన హక్కులు కేటాయించిన మొట్టమొదటి రాష్ట్రం మందే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది నేను చెప్పిందే కాదు, చేసి సాధించారు. ఆ అవకాశం ఇచ్చినందుకు తర్వాత 33% రిజర్వేషన్ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇవ్వటం, మా జాతకాలే మారిపోవటం. అంటే మేడం, ప్రధానంగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేరు. ఒకవేళ ఎన్టీ రామారావు కనుక ఇప్పుడు ఒకవేళ మన మధ్యలో ఉండుంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు మేడం? ఏమండి, కనీసం ఒక సిద్ధాంతాలు పాటించిన పార్టీగా ఉండేది. ఎందుకంటే మొదలు అటువంటిది. అన్ని కులాలకి ఆయన గుర్తింపు ఇచ్చారు. ఇది చాలా తప్పు. ఎవరైనా అంత చిన్న చూపుతో చూసి అనుకుంటే, ఎస్, కమ్మవారికి అనేది ప్రత్యేక గుర్తింపు ఆయన వల్ల మాకు వచ్చింది. ఎవరు ఏమిటి ఏం చేయగలుగుతామనేది నిరూపించుకోగలిగాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన క్యాబినెట్లో అన్ని కులాలు ఉండేటివి. ఆయన చెప్పినట్టు ఆకలికి పొట్టకి కులము లేదు, చావుకు మతము లేదు అనేది వాస్తవంగా ఆయన నిరూపించి చూపించారు. సో వారు ఇవాళే బతుకుంటే బహుశా ఆయన వ్యసనంతో కుంగిపోయి ఉండేవారు. ఇటువంటి రాజకీయాలు చూసి, ఈ బేరాలు, ఈ సాయంత్రం అవుతానే సెట్టింగ్లు ఫిట్టింగ్లు ఇట్లాంటివి ఆయనలో లేరు. నేను ఐ విట్నెస్. ఎంతమంది వచ్చి ఆయనకి కోట్లు అందిస్తే రాజ్యసభకి నాకు ఇవ్వండి అని చాలా పెద్దవారి పేర్లు నేను చెప్పను. కానీ ఆయన కాదు, నందమూరి అమ్ముడు పోడు అని చెప్పి తొలగించి సామాన్యులు అలాంటి వాళ్ళని మమ్మల్ని చూసారు కదా, ఇది ఎన్టీ రామారావుకున్న ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయని కూడా రేణుకా చౌదరి గారు మనకు క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అటు సినిమాల్లో కానివ్వండి, ఇటు రాజకీయాల్లో కానివ్వండి, ఎటు చూసినా ఎన్టీఆర్ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ ఈ రోజుల్లో పుట్టాడు రాబోడు అంటూ కూడా ఎన్టీఆర్ కనుక నేటి సమాజంలో బ్రతికి ఉంటే కనుక అసలు ఇలాంటి రాజకీయాలను చూసి చాలా కుంగిపోయేవాడని చెప్పేసి కూడా రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా అతని కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు ఘన నివాళులర్పించారు. కళ్యాణ్ రాము, ఎన్టీఆర్, అలాగే బాలకృష్ణ అందరూ కూడా ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా ఎన్టీ రామారావు నివాళులర్పించారు. ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి అంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఈ రాజకీయాలు ఎన్టీ రామారావుకి కరెక్ట్గా సరిపోవని చెప్పేసి ఈ రోజు కనుక ఎన్టీ రామారావు కనుక ఉంటే ఈ రాజకీయాలు చూసి ఖచ్చితంగా బాధపడేవారు, కుంగి కృషించేవారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం. సో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా కూడా పార్టీలకు అతీతంగా అతనికి నివాళులర్పించిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.